ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాలభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాలభైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తిదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు. 16/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోని గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వర్ణుడు వృషభ రాశి జాతకుడే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే 12 సంవత్సరముల తర్వాత కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడము వృషభ రాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అయితే రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోషం ప్రభావం కారణం వల్ల మీరు కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అనేక మంది చేతగాని వారు మిమ్మల్ని ఏదో ఎగతాళి చేయాలనో, వాళ్ళు ఏం చేయగలరండి, ఆయన చేసేటప్పుడు చూద్దాంలే, అది చేద్దాంలే, ఇది చేద్దాంలే అని చెప్పి మీ చుట్టుపక్కల ఉండబడిన వారందరూ మిమ్మల్ని అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే, అనేక మంది మిమ్మల్ని అంటున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారో, మీకు చేతగంతనమో కాదు, అందరికన్నా భిన్నంగా మీరు కష్టపడుతున్నారు, సక్సెస్కు తొలిమెట్టు అవుతున్నారు అని చెప్పి చుట్టుపక్కల ఉండబడిన వారందరూ గమనించబట్టి నువ్వు ఎక్కడ ఎదగకూడదు అనేటువంటి ఆలోచించి కొందరు పని కట్టుకొని మిమ్మల్ని విమర్శించడము, టార్గెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి వృషభ రాశి జాతకులు ఆవగింజంతో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కష్టపడుతూ మీరు ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఈ యొక్క గురుమంగళ యోగం వలన మనోధైర్యం, అద్భుతమైన విజయం వృషభ రాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రంలో ఉంటూ అక్కడ బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగము, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, శత్రువులు పొంచి ఉన్నాయి. యంత్రాలతో, ఆయుధాలతో మీరు దయచేసి చెలగాటం ఆడవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యస్థానంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగంలో, వ్యాపారంలో
మీరు మరో మైలురాయి అధిగమించబోతున్నారని చెప్పి గమనించాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, రాజకీయ సేవా రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి ఓపిక, పట్టుదల, సహనం ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.